మీ ప్రభుత్వం పరిపాలన అంశం వస్తే అభివృద్ధి సంక్షేమం ఎట్లా జరుగుతుంది, అమరావతి నిర్మాణంతో పాటు అభివృద్ధి సంక్షేమం అనేది ఎట్లా జరుగుతుంది, టిట్కోలు ఇస్తూ ఉన్నారు వీటి ఓకే, ఇంకా ఎట్లా ఏమైనా గతంతో కాకుండా కట్నీ కాకుండా కొత్త వాటికి సంబంధించి ఏమైనా నమోదు చేసుకునే ప్రక్రియ కానీ రాబోయే రోజుల్లో వాటి నిర్మాణాలు కానీ వాటికి సంబంధించి ఏమైనా ఉందా సమాచారం, ఎట్లా ఉంది అభివృద్ధి సంక్షేమ పరిపాలన? టిట్కో ఇళ్ళ విషయానికి వస్తే 2019లో చాలా టిట్కో ఇళ్ళు మేము అప్పటికే స్ట్రక్చర్ ఫామ్లో పెట్టిన అమరావతి సరౌండింగ్ ప్రాంతాల్లో కావచ్చు, సిఆర్డిఏ ప్రాంతాల్లో కావచ్చు, చిలకలూరుపేట అనే ఒక ప్రాంతంలోనే దాదాపు 4000 ఇళ్ళు పైచిలుకు టిట్కో ఇళ్ళు ఇవ్వకుండా దాన్ని కనీసం ఫినిషింగ్ స్టేజ్లో ఉంటే ఆ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని చిన్నపాటి పనులు చేస్తే అంటే ఒక కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్తో అయిపోయేదాన్ని కూడా కేవలం ఇది గత ప్రభుత్వం చేసిందన్న ఏకైక కారణంతో అది చేయకుండా అది వదిలేసింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి టిట్కో ఇళ్ళు మనం పాలకొల్లులో కావచ్చు, ఇక్కడ కావచ్చు, చిలకలూరుపేటలో కావచ్చు, లేకపోతే కృష్ణా జిల్లాలో చాలా చోట్ల ఈ టిట్కో ఇళ్ళని పూర్తి చేసి మొన్న కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం. అప్పుడు 25,000 రూపాయలు కానీ 10,000 రూపాయలు కానీ ఎంతైతే కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కట్టిన డబ్బులకు కానీ బ్యాంకు రుణం ద్వారా రావనండి, గవర్నమెంట్ ప్రధానమంత్రి పథకం కింద నుంచి రావనండి, ఎక్కడి నుంచి అయినా సరే వాళ్ళకి ఇల్లు అయితే కట్టామన్నది ఇన్ కొలాబరేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్గా వాటిని ఫోకస్ చేసి టిట్కో ఇళ్ళు అయితే కట్టడం జరుగుతుంది. టిట్కో దాని పేరులోనే ఉంది, అది హట్కోకి సంబంధించిన ప్రాజెక్ట్. అది హౌసింగ్ అండ్ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా ఇల్లులు ఎన్ని మంజూరు చేశారనేది నేను అడుగుతున్నా. కొత్తగా ఇల్లు ఇచ్చేది అనేది మేము మంగళగిరిలోకి వచ్చేసరికి ఇళ్ల స్థలాలని రెగ్యులరైజ్ చేసాం. ఇల్లు కట్టామని ఎప్పుడు నిర్దిష్టమైన హామీ ఎప్పుడు ప్రకటించలేదు. కానీ టిట్కో ఇళ్ళు అంటే మీరు వ్యక్తిగతంగా ఒక ఇళ్ళని మీ ఇంటి స్థలం కనుక మీరు ఉంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొంత కాంపోజిషన్ మీకు వస్తుంది, దాని ద్వారా పథకం దాన్ని ముందుకు తీసుకెళ్తారు. టిట్కో ఇళ్ళు మాత్రం ఎంతమందికి అయితే ఇళ్ల స్థలం కూడా లేదో పేద వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కట్టే ప్రక్రియని గత ప్రభుత్వంలో ఏదైతే అన్ఫినిష్డ్గా ఉందో ఈ 1.5-2 సంవత్సరాల్లో వాటిని పూర్తి చేయడం ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్నాం. ఈ సెకండ్ ఫేజ్లో ఇంకా రిక్వైర్మెంట్ ఎవరైతే ఉన్నారో వాటికి పునాదేసి ముందుకు పోయే పరిస్థితి అయితే కనపడతా ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థి సమస్యల మీద, విద్యార్థులకు సంబంధించి కాలేజీలు అంశాల మీద కొట్లాడారు కదా. మెయిన్ డిఎస్సి క్యాలెండర్ కోసం కొట్లాడాం, డిఎస్సి నోటిఫికేషన్ కోసం, జాబ్ క్యాలెండర్ కోసం కొట్లాడాం. ఫీజు రియంబర్స్ మీద కొట్లాడారు కదా. ఫీజు రియంబర్స్మెంట్ గురించి కొట్లాడాం అంటే సందర్భం రాలేదు, కానీ మెయిన్ జాబ్ క్యాలెండర్ కోసం ఎక్కువ కొట్లాడాం. మరి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెరిగిపోతుందని మీరు అన్నారు, కానీ నాకు తెలిసి మ్యాక్సిమం 85% ఫీజు రియంబర్స్మెంట్ జరిగిపోయింది. టెక్నికల్ ల్యాప్సెస్ వల్ల ఎప్పుడైతే మా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్నారో ఆయనకి ఎక్కడైనా ఇలాంటి ల్యాప్సెస్ జరుగుతుందో ఆయన ఇమీడియట్గా సార్ట్అవుట్ చేస్తున్నారు. ఆఖరికి ఫీజు రియంబర్స్మెంటే కాదు, మధ్యాహ్నం భోజనం పథకంలో మీరు గమనిస్తే పిల్లలందరూ ఒకసారి ఫుడ్ బాగాలేదని పక్కన పడేసే అంశం ఉంది. దాన్ని బాధ్యతగా తీసుకొని ఆయన వెంటనే రిప్లై ఇవ్వటం, అది నేను నైతిక బాధ్యత తీసుకుంటున్నాను, దాన్ని నేను కరెక్ట్ చేస్తానని కరెక్ట్ చేసి స్థానిక ఎమ్మెల్యేని మళ్ళీ పంపించి తర్వాత ఆయన ప్రత్యక్షంగా మళ్ళీ వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్లో కూడా చాలామంది ఫస్ట్లో ఏమన్నారంటే అమ్మఒడి పథకంలో కూడా పడలేదు అని అన్నారు. అది టెక్నికల్గా డేటా సింక్రనైజింగ్ అంటే గత ప్రభుత్వాల్లో ఉన్న డేటాతో మొదటి సంవత్సరం మేము కొనసాగించాం. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్రోల్మెంట్ డేటా ఏదైతే ఉందో ఆ డేటాని 2వ సంవత్సరం తీసుకున్నాం. ఫస్ట్ ఉన్నప్పుడు గతంలో ప్రభుత్వం ఏదైతే డేటా ఉందో ముందు డబ్బులు పడాలి కదా అన్న ఉద్దేశంతో వచ్చేసాం. సెకండ్ సంవత్సరానికి వచ్చేసరికి స్వయంగా సెన్సెస్ని మేమే తీసుకొని ఆ 2వ ఎన్రోల్మెంట్ చేసాం. ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు అడపాదడపా ఒక 10% ఏమన్నా ఉండొచ్చాము, కానీ 85% ఆ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆ డిగ్రీ సర్టిఫికేట్లు ఆపటాలు కానీ లేకపోతే మీకు డబ్బులు కడితే కానీ కాలేజీ వాళ్ళు ఎగ్జామ్స్ క్రాక్ చేయడానికి అవసరమైన పరిమితులు. అంటే ఇది కవర్ చేసుకునే సమాధానం లేకపోతే నిజంగానే ఉందా? అది ఫ్రాంక్గా జరుగుతుంది, కవర్ చేసుకునేదే ఉంది. ఇప్పుడు ఎవరైనా సరే 2-3% మినహా 97% అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల మేము ఆగిపోయామనే శాతం గతంలో కంటే కొంత మెరుగుపడింది అనేది అయితే నేను చెప్పగలను. మెరుగుపడింది అంటే గవర్నమెంట్ ఈజ్ స్టాండింగ్ యాజ్ ఎన్ గ్యారంటీ
ఆ బకాయిలు మేము చెల్లిస్తాము 1 మంత్ ఆర్ అటే అందులో భాగంగానే ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ పడాల్సిన పిల్లలు ఉన్నారో డిగ్రీ కానీ లేకపోతే ఇంజనీరింగ్ కోర్సుల వాళ్ళకి కానీ గత ప్రభుత్వంలో ఉన్న బాకీల్ని చాలామంది ఈ ప్రభుత్వంలో అడుగుతున్నారు. కానీ దాన్ని అడ్రస్ చేయాలి, మళ్ళీ ఇప్పుడున్న మనం ఏదైతే బడ్జెట్ వేసుకున్నామో దాన్ని అడ్రస్ చేయాలి. మెయిన్ దానివల్ల ఇనీషియల్గా కొంత హికప్స్ ఉన్నమాట వాస్తవం. కవర్ చేసుకునేది ఏం లేదు, ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుంది, అది జరిగింది. చేస్తారంటారు? చేస్తారు. 1వ తారీఖు పింఛన్లకు సంబంధించి ఎట్లా ఉంది ప్రజల నుంచి రెస్పాన్స్? మీరు కూడా గ్రామాలు తిరుగుతూ ఉంటారు కదా? వెళ్తున్నాం. స్పందన అయితే బాగుంది. ఇంతకుముందు దానికి వ్యక్తిగతంగా ఇది ఒక మంచి కార్యక్రమం. అంటే జనాలతో సత్సంబంధాలు ఏర్పడడానికి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి నేతలందరూ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కలిసి పారదర్శకంగా జరుగుతుందా లేదా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగడానికి దాదాపు డయాలసిస్ పేషెంట్ ఒకసారి నేను ఇచ్చాను 15,000 రూపాయలు. ఒక వృద్ధ దంపతులు అనుకుంటా, వాళ్ళ ఇంట్లోనే దాదాపు 18,000 రూపాయలు దాకా. ఒక ముసలావిడికి ఆమెకు వృద్ధాప్య పెన్షన్ వస్తుంది. వాళ్ళ హస్బెండ్ కొంత కిడ్నీ బాధితుడైతే డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటే ఆయనకు కూడా 10,000 రూపాయల పైన వస్తుంది. సరే, అలాగా ఆ కుటుంబానికి 18,000 రూపాయలు వస్తుంది. పెన్షన్ విషయంలో 100% 1వ తారీఖు కంటే ముందు 31 ఒకవేళ సెలవు వచ్చినా సరే ఇచ్చే పరిస్థితులు ప్రైమరీ ఎజెండా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది. అందులో సక్సెస్ఫుల్ అవుతున్నాం, అందులో ఎటువంటి డోకా లేదు. అంటే ప్రతి నియోజకవర్గానికి గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం, మీరు కూడా గ్రామాల్లో తిరగడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. పర్టికులర్గా ఆ పింఛన్లు ఇచ్చేటప్పుడు లేకపోతే కొత్తవి వాటికి ప్రజల దగ్గర నుంచి మీ దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్న విన్నపాలు ఏంటి? అట్లాగే కొత్త పింఛన్ కావాలని అడుగుతూ ఉన్నారు అంటున్నారు, అంటే పబ్లిక్ నుంచి. అది మీకు ఒక సమస్యగా కనిపించట్లేదా? కొత్త పింఛన్దారులు ఇవ్వలేకపోవడం అనేది. కొత్త పెన్షన్లు అడుగుతున్న మాట వాస్తవమే. దీనికి మూల కారణం అంటే మీరు ప్రతిదానికి గత ప్రభుత్వం అని అంటారని అనకపోతే నేను సమాధానం చెప్తాను. ఇచ్చిన హామీని గతంలో ఏమైందనంటే 6 స్టెప్ ఫార్ములా కింద పెట్టి కొన్ని పెన్షన్లు డిలీట్ చేశారు. ఆ డిలీట్ చేసిన వాళ్ళందరూ గత ప్రభుత్వంలో పోయింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు కూడా వస్తాయననే భావనలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఏదైతే అర్హత లేదో, అంటే అది మనం నిర్ణయించేది కాదు, మన సెర్ప్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని అర్హతలు ఉంటాయి. 6 స్టెప్పులు. అంటే ఇళ్ళంటే ఇన్ని చదరపు గజాలు ఉండాలి, చదరపు స్క్వేర్ ఫీట్ ఉండాలి, వీటన్నిటి ఉండాలని. కొంతమంది ఏంటంటే వాళ్ళు తీసేశారన్న భావనలో, కొంతమంది నిజంగానే అనర్హత ఉన్నోళ్ళు ఏదో వస్తుందనే అవకాశం కోసం కూటమి ప్రభుత్వం వచ్చింది కదా అప్పుడు తీసేశారు కదా అని కొంతమంది ఆశాభావులు ఉన్నమాట వాస్తవం. అయితే ఓపెన్గా మాట్లాడుకోవాలి అంటే ఈ డెవలప్మెంట్ పెన్షన్లు 2 సమానంగా నడిపించడం నిజంగా కత్తి మీద సాము లాంటిది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదన్నా మేజర్ ప్రాజెక్ట్ చేయాలన్నా నెక్ టు నెక్ బడ్జెట్ వెళ్తున్నమాట వాస్తవం. అయితే మీరు అనొచ్చు ఏంటంటే మీరు సంపదను సృష్టిస్తారన్నారు కదా. కొత్త పెన్షన్లకు వచ్చేసరికి ఫస్ట్ 1.5 సంవత్సరం బడ్డింగ్ స్టేజ్లో ఉన్నాము. అన్నీ సెటరేట్ చేసుకొని కొన్ని ఏదైతే ప్రాధాన్యతకు సంబంధించిన మినిమం శాలరీస్, పెన్షన్స్ వీటిని మాత్రం వాటిని ఇవ్వడానికి ఫస్ట్ ప్రయారిటీ అయితే కూటమి సర్కార్ తీసుకుంది. కొత్త పెన్షన్లు పెడుతుంటే వందలాది అప్లికేషన్లు వస్తున్నాయి. సరే, దాంట్లో అనర్హులు అర్హులు ఇద్దరు ఉంటారు. దాని బడ్జెట్ బేరీ చేసుకున్నా సరే ఇవ్వలేని పరిస్థితి, మళ్ళీ ఒకరికి న్యాయం చేస్తే ఇంకొకరికి అన్యాయం చేయాలనే పరిస్థితితో కన్సాలిడేట్